ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, శుభోదయం అందరికీ. ఈరోజు స్పెషల్ వచ్చేసి డ్రై ఫ్రూట్ లడ్డు. ఇది నేను ఎప్పుడో చేసిన వీడియో, లెంగ్తీ వీడియో కోసం వెయిట్ చేసి ఇప్పుడు దీన్ని పోస్ట్ చేస్తున్నాను. మీరు ఇంట్లో తప్పకుండా మీ ఇంట్లోనే మీరు డ్రై ఫ్రూట్ లడ్డుని తయారు చేసుకోవచ్చు. ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే డ్రై ఫ్రూట్ లడ్డు. మీరు బయట కొనాల్సిన అవసరం లేదు, ఎంతో కాస్ట్ పెట్టి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు పూర్తిగా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, తప్పకుండా నచ్చుతుంది. అండ్ మీ ఇంట్లో వాళ్ళకి మీరే డ్రై ఫ్రూట్ లడ్డూని తయారు చేసి పెట్టచ్చు. వీడియోలో చూపిస్తున్న విధంగా నేను ఖర్జూరము, బాదము, ఖర్జూరము, అంజీర్ నా దగ్గర ఉన్న అంజీర్ తీసుకున్నాను, కిస్మిస్ తీసుకున్నాను. జీడిపప్పు అయితే లేదు ఫ్రెండ్స్, జీడిపప్పు కూడా లేకుండా బాదము, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్, పొద్దు గింజలు అంటారు కదా, అవి, నెక్స్ట్ పుచ్చిపప్పు, ఇవి ఏమైతే ఇంట్లో డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో వాటితోనే చూస్తున్నారు కదా. ఇందులో ఈ 2 రకాల డ్రై ఫ్రూట్సే నా దగ్గర ఉన్నాయి. సన్ఫ్లవర్ సీడ్స్, నెక్స్ట్ ఇవి వచ్చేసి ఇంకొకటి గుమ్మడి గింజలు. ఈ రెండింటిని కలిపి నేను వేయించి మా బాబుకి ఇట్లాగా నేను చేస్తుంటే తినట్లేదని చెప్పి నేను ఈ విధంగా ట్రై చేశాను. సో ఇవి మనకి కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసేసుకుని మనం లడ్డు చుట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోలో చూపించిన విధంగా ముందు నేను బాదాన్ని డ్రై రోస్ట్ చేసి బాదాన్ని డ్రై రోస్ట్ చేసుకుని పక్కన ఉంచుకున్న తర్వాత మిగిలిన డ్రై నట్స్ని డ్రై రోస్ట్ చేసుకుని చల్లారబెట్టుకుని అందులోనే కొంచెము ఓట్స్ని తీసుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం మనకి టేస్ట్ అనేది మరీ మెత్తగా అయిపోకుండా కొంచెం క్రష్డ్గా అవి ఉంటాయి, మధ్యలో తగులుతూ టేస్టీగా ఉంటాయి. ఓట్స్ని ఫైబర్ ఉండటం మంచిది కాబట్టి ఓట్స్ని తీసుకున్నాను. అలాగే యాలకులు తీసుకున్నాను ఫ్లేవర్ కోసం. తీసుకొని వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకుని చల్లారబెట్టేసుకుని పక్కకు ఉంచుకోవచ్చు. వీటిని మాత్రం మెత్తగా కానీ మనం కోర్స్గా బ్లెండ్ చేసుకోవచ్చు. మిక్సీలో పట్టుకుంటే మరీ మెత్తగా అయిపోతుంది. బాదాన్ని మాత్రం కచ్చాబచ్చా దంచుకున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ అదే ప్యాన్లో, అదే కడాయిలో మనం కొంచెం నెయ్యిని తీసుకుని కావాల్సిన స్వీట్ కోసం ఇవి మనం చక్కెర కానీ బెల్లం కానీ ఏది యూజ్ చేయాల్సిన వద్దు. అంజీరు, కిస్మిస్, ఖర్జూరం 3 తీసుకొని నేను నేతిలో వీటిని వేయించేసుకొని కొంచెంగా వాటిని కొంచెం పేస్ట్ లాగా మనము అంజీర్ గట్టిగా ఉంటుంది. సో మీరు నానబెట్టి తీసుకున్నా పర్లేదు వేడి నీళ్ళలో, అదర్వైజ్ ఇలాగే తీసుకున్నా పర్వాలేదు. కాకపోతే అంజీర్ బ్లెండ్ చేసేటప్పుడు కొంచెం గట్టిగా ఉండి మనకి మిక్సీ పట్టడం కానీ బ్లెండర్లో కానీ కొంచెం కష్టం అవుతుంది. సో బ్లెండర్ పోయే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి మీరు కొంచెంగా నానబెట్టినా పర్లేదు, వేడి నీళ్ళలో నానబెట్టుకోండి. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ ఎప్పుడు మనకి నిల్వ ఉండాలి కదా, డ్రై ఫ్రూట్ లడ్డు కానీ ఏదైనా కూడా. సో నిల్వ ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా మీరు అంజీని అలా తీసుకోండి, లేదా కొంచెం మంచిగా బ్లెండ్ అయ్యేటువంటి మిక్సీలో కానీ, లేదా ముక్కల కింద కోసుకోండి. నేనైతే ముక్కల కింద కోయలేదు, ముక్కలు కోసుకుంటే ఇంక ఈజీగా మనకి ఇలా నేతిలో వేయించుకున్న తర్వాత ఈజీగా మనకి మిక్సీ అయితే అయిపోతుంది. సో పేస్ట్గా వీడియోలో చూపించిన విధంగా మనం బాగా నేతిలో వేయించుకొని వాటిని మిక్సీ పట్టేసుకొని ఏదైతే ముందు ఉన్న పౌడర్ని చేసి ఒక పక్కకు పెట్టుకుంటామో వాటిల్లో వీటిని మిక్స్ చేసుకొని మనం బాదాన్ని అయితే నేను చూపిస్తాను ఫ్రెండ్స్. బాదాన్ని అయితే నేను కచ్చాబచ్చా కింద దంచుకున్నాను ఒక నార్మల్గా. మిగతా వాటిని మిక్సీ పట్టాను, ఎందుకంటే బాదం తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుందని చెప్పి. చూసారు కదా ఫ్రెండ్స్, చక్కగా వేగి వాటి టేస్ట్ కూడా మారుతుంది అనమాట. సో ఆ విధంగా మనం వీడియోలో చూపించిన విధంగా చక్కటి కలర్ వచ్చే వరకు వేయించుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. నేతిలో వేస్తాం కాబట్టి లడ్డు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి మనం డ్రై ఫ్రూట్స్ ఏమి ఇచ్చినా తినరు కాబట్టి ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇలాగ మెత్తగా నేను పట్టేసుకున్నాను మిగతా ఇంగ్రీడియంట్స్ని. సో బాదాన్ని చూడండి, బాదాన్ని మాత్రం నేను కచ్చాబచ్చా ముక్కల కింద దంచుకున్నాను. అవి నోటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి. బ్లెండర్లో వీటి వేసుకుని మిగతా అంతటిని నేను కలిపేసి లడ్డు చుట్టాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. సో మీ పిల్లలకి ఇది ట్రై చేయండి. కాస్ట్ పెట్టి బయట కొనాల్సిన అవసరం లేదు. ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటాయో వాటితోనే, కొంచెం ఖర్జూరం ఉంటే ఖర్జూరం చాలు, ఏమీ అక్కర్లేదు. కిస్మిస్ ఉన్నా సరే సరిపోతుంది. స్వీట్ కోసం మనం ఖర్జూర్ కానీ అంజీర్ కానీ కిస్మిస్ కానీ వాడుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వాచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.